హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. అయ్యో తమరేంటి సార్ ఇది? కాకితో కబురు చేస్తే నేనే వచ్చాను కదా. అయ్యయ్యో ఎంత మాట సార్, నేనంత విశ్వాసఘాతకుణ్ణి కాదు. తమరు లేకపోతే నాకు ఈ పదవి, హోదా, అంతస్తు ఇవన్నీ నాకెక్కడివి సార్. సార్లేబోరు కావాయా, నేను దండం పెట్టింది నీకు కాదు, నీ పోస్ట్ కి కాకితోనో పిచ్చుకుతోనో కబురు చేస్తే నేనే వచ్చాను కదండి అన్నది నీ మీద భక్తితో కాదు, నీ సీటు మీద భక్తితో. నాకు ఆ మాత్రం తెలియదు. ఏంటయ్యా నీకు తెలిసిన గోంగూర? ఎవడన్నా నిన్ను ఈ పాయింట్ లో చూస్తే నాకు ఎంత మైనస్. 7 కోట్ల ఆంధ్రులకు హోమ్ మినిస్టర్ లత్తన్నింటికి వచ్చాడని పేపర్లో వాళ్ళకి తెలిస్తే ఫ్రంట్ పేజ్ లో నీ బొమ్మ బదులు నా బొమ్మ గుర్తారు. అది కాదు, కుర్సీ విలువ కాపాడుకుని శాతకానుడు నువ్వే మినిస్టరే. క్షమించండి సార్, నా విలువ కన్నా నాకు మీ విలువే ముఖ్యం. నాకేదో ప్రమాదం జరుగుతుందని మీకు ప్రమాదం జరగబోతూ ఉంటే చూస్తూ సైలెంట్ గా ఎలా ఉండగలను సార్? ఏంటి ప్రమాదమా? నాకా? ఎవడండి ఈ రాచకొండ లచ్చన్న ఎడం చేతి మీద ఏకపేకాలంటే బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వరం పొంది ఉండాలి. అయ్యా, మీరు చంపిన రాజశేఖరం కొడుకు ప్రశాంత్ అలాంటి వరాలు ఏమన్నా పొందాడేమోనని భయంగా ఉంది. వాడి స్పీడ్ చూస్తూ ఉంటే అసెంబ్లీ లెవెల్లో పెద్ద గొడవలు తీసేలా ఉన్నాడు. స్పీడ్ ఎక్కువైతే స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, ఏడు ఎక్కువైతే ఐస్ కూలర్లు ఉంటాయి. ఈ రాచకొండ లచ్చనతో ఎవ్వరం అంటే గచ్చకాలాట కాదురా. ఇక్కడ చిటికేశానంటే అక్కడ పుచ్చలెగిరిపోతాయి. ఎట్టగొచ్చావు కదా, లోపల పోయి శాద్ తెచ్చుకో. ఓకే సార్. బాబు బాబు, ఆ హోమ్ మినిస్టర్ తో నీ బడాచూరు బావతో చూస్తా ఉంటే దిక్కు దివాణం లేకుండా గ్యారంటీగా ఏ సెంటర్ జైల్లోనో ఊసలు లెక్కటే యోగం నీకుందనిపిస్తుంది బావా. ఏంటమ్మా అంత బిత్తర చూపులు చూస్తున్నావు? ఎరా ఏమన్నా అన్నారా? అనేముంటారు. అలే లచ్చన్న, రాచకొండ లచ్చన్న, నీకేదో అన్యాయం చేద్దామని అపకారం చేద్దామని రాలేదమ్మా, నీ వల్ల ఉపకారం పొందుదామని వచ్చాను. నీ ఆయన్ని మర్డర్ చేయటం నువ్వు కళ్ళారా చూసావు గనక నువ్వు కేసు పెడతాలో ధర్మం ఉందమ్మా. మరి ప్రశాంతంగా బతికే మీ ప్రశాంత్ బాబుకి గొడవలన్నీ ఎందుకు చెప్పు? పోలీసు వాళ్ళకి, ఆఫీసర్లకి, మంత్రులకి మతులు పోయిట్టుగా చేస్తున్నాడు. ఇక్కడ నీకు అక్కడ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. అసలు మనం అందరం చల్లగా ఉండాలి అంటే మీరు నేను ఓ ఒప్పందానికి రావటం మంచిది. అందుకే దేవుడు మెచ్చే న్యాయం చెబుతున్నా. ఓ తెల్ల కాగితం మీద చిన్న సంతకం పెట్టేయమ్మా. ఏమైనా శేఖరం గారు పూర్తిగా ధర్మప్రభువులు రా, అందుకే పూర్తిగా పోయాడు. మరి ఈవిడ ఏమ్మా సంతకం పెట్టవా? యారా ఆవిడ సంతకం పెట్టట్లేదని మీరు నిరాశపడిపోట్లా? పాపా, నువ్వు నాకు సాయం చేసి పెట్టాలి. ఈ కాగితం మీద మీ అమ్మగారితో సంతకం పెట్టించు, లేకపోతే నేను నిన్ను రేపు చేసేసుకుంటా. పాప కదా, ఒక్కసారి రేపు చేసుకున్నామా? ఆపండి. అది టైం 10:30 అయింది, రావుకాలం వెళ్ళిపోయింది. అందుకే ముసలి సంతకం పెట్టేసింది, మన పని అయిపోయింది. అదండ్రా.
ఊళ్ళో ఉండలేవురా. మీ నాన్నగారిని పట్టును పెట్టుకున్న దుర్మార్గులే ఈ బీపత్సం అంతా చేశారు. జరిగిందేదో జరిగిపోయింది. మీ ఇద్దరు దక్కితే నాకంతే చాలు. వెళ్ళిపోదండ్రా. దీన్ని ఒంటరిగా ఇంట్లో పెట్టుకుని నేను ఉండలేనురా. వాళ్ళు దీన్ని ఏదైనా చేసేస్తారని భయంగా ఉంది. వెళ్ళిపోదాం. ఎవరాదే పిచ్చుకోక గడిచిన వాళ్ళ నా కోట ముందు అరుస్తున్నాడు? టైం బాగుంది కదా అని పులి దగ్గరికి వెళ్ళి పులి పులి ముద్దెట్టవా అంటే ఊరుకుంటదా? నువ్వెవడ కొంపకొని నిప్పెట్టుంటావు, ఆడొచ్చి చిందులు దొక్కుతున్నాడు. మైనస్ మాటలు మాట్లాడేమంటే నా కొడక మడ్రైపోతావు. ఆడవాళ్ళని బెదిరించడం మగతనం కాదురా. గెలికి పిల్లలారా, ఆ ఫేస్ గ్లామర్ చూసారా? తళ్ళ 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 తళ్ళమని ఎట్ట మెరిసిపోతుందో. గేటు దాటి కాంపౌండ్ లో అడుగు పెట్టి సరాసరి సింహద్వారం దాకా సర్ర 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 సర్రమనుకుంటూ రాకెట్లా దూసుకుంటూ వచ్చి తొండ గొట్టి సింహనాదం చేస్తున్నాడంటే ఈ ఫేసు క్లాస్ 4 ఫేసులు లెక్క చేసే ఫేస్ కాదు, క్లాస్ 1 ఫేస్ తో ఢీకునే ఫేస్ అన్నమాట. ఆహా, గొప్ప గ్లామర్ ఫేసు. రే లచ్చన్న, నీ దగ్గర నోట్ల కట్టలున్నాయని, నీ చేతి కింద ఊర కుక్కలున్నాయని రెచ్చిపోకు. నా తండ్రిని చంపిన నిన్ను వదిలిపెట్టనురా. నీ అంతం చూస్తాను. తగ్గో తగ్గో తగ్గవయ్యా. నీ కండ బలం సో చేసుకోవాలని నీకంత సింహ 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 సింహలాడుతుంటే బాక్సింగ్ పోటీ ఏర్పాటు చేస్తా. అంతేగాని నీ లుక్ ఇక్కడ దాకా పాకిందంటే నీ షేపులు మారిపోతాయి. ఈ రాచకొండ లచ్చన్న ఇక్కడ చిటికేశాడంటే గోల్కొండ కిల్లాలో రీసౌండింగ్ ఇవ్వాలా? నీ చిటికలకి రీసౌండ్లకి బెదిరిపోవడానికి నేనేం చేతకాని వాడిని కాదురా. నీ గడ్డం తిరిగిన అందరినీ నరికి పారేస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు గాజులు తొడుక్కోలేదు. భలే గుర్తు చేసావయ్యా. నాతో గాజులు దొరికించుకున్న వాళ్ళని, నా చెప్పులు తుడిచిన వాళ్ళని గద్దె మీద కూర్చోబెట్టారా కన్నా? కానిస్టేబుల్ కనకయ్య దగ్గర నుంచి హోమ్ మినిస్టర్ ఓబులై దాకా నేను వాయించే మ్యూజిక్ కి డాన్సింగ్ చేయాల్సిన వాళ్ళే. అన్నట్టు మీ నాన్న పేరు ఏంటన్నా? రాజశేఖరం. పేపర్లో ప్రజా సమస్యల గురించి చిన్న చిన్న వార్తలు వేసుకుంటూ కాలు మీద కాలు వేసుకుని హాయిగా బతకాల్సినోడు అనవసరంగా ఈ రాచకొండతో పెట్టుకున్నాడు, కీర్తి శేషుడైపోయాడు. ఆయన ఆత్మకి శాంతి జరగాలి అంటే నువ్వు ఒక మంచి పిల్లని సెలెక్ట్ చేసుకుని దాంతో డూయట్లు పాడుకుంటూ స్టెప్పులు వేసుకో. అంతేకాని నాతో పెట్టుకోబోక ఫీజులు మారిపోతాయి. ఫ్యూజులు మాడిపోయేది నాకు కాదురా, నీకు. నీ చేత, నీ తొత్తుల చేత గ్రూప్ డాన్స్, బ్రేక్ డాన్స్ ఆడిస్తాను.
ఏమన్నా జూలియట్లు పాడుగారా బాబు అంటే బ్రేక్ డాన్సులు ట్విస్ట్ డాన్సులు చిందులు దక్కావు. ఇప్పుడు ఏమైంది? చిట్టికి వేయకుండానే ఏలాడబడిపోయావు. రే రాంగా సార్, ఈ బాడీని జమిస్తాన్ పూర్కి పక్కన ఉన్న కబరస్థానికి కొంచెం అటో ఇటో పడేసినారా. జనం చూస్తే కాస్త మోసుకున్నా మోసుకెళ్తారు. ఓ కూల్ డ్రింక్. ముసలాడు ఎలా పడిపోయాడో చూడండి. పూర్ ఫెలో, నా నుంచి సహాయాన్ని అందుకునే అదృష్టాన్ని కోల్పోయాడు. కూల్ డ్రింక్ లో విషం కలిపి కావాలనే ముసలాన్ని చంపుంటాడు. నిజమే, వీడిని చూస్తుంటే గుంటనక్కలా ఉన్నాడు. ఇలాంటి వాడికి బుద్ధి చెప్పబోతే మరీ బరి తెగించిపోతాడు. ఏంట్రా? గుడ్ మార్నింగ్ సార్. సార్, నాకు 10 రోజులు సెలవు కావాలి సార్. దేనికి? మా చెల్లెలు పెళ్ళింది సార్, అందుకని. సెలవేం కర్మయ్య. డేవిడ్ సార్, ఇతనికి 10,000 క్యాష్ కూడా ఇచ్చి పంపు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నాడు మీ ఫ్రెండ్? ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అయితే మనం కలవచ్చా? డెఫినెట్లీ సార్. హౌ ఆర్ యూ మై బాయ్? ఈయన చక్రధర్రావు గారని మా బాస్. నువ్వు రోడ్డు మీద స్పృహ లేకుండా పడి ఉన్నప్పుడు నిన్ను రక్షించి తీసుకొచ్చింది ఈయనే. థ్యాంక్ యూ సార్. ఇందులో నా స్వార్థం కూడా ఉంది బాబు. నువ్వు నా గురించి వినే ఉంటావు. ఒకప్పుడు నేను మాఫియా సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజుని. తోటి స్మగ్లర్లకి నా పేరే సింహస్వప్నం. రౌడీల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ నా చల్లని చూపుల కోసం పడిగాపులు పడేవారు. అలాంటి నా దగ్గరకు ఓ రోజున సాక్షాత్తు శనేశ్వరుల్లా వచ్చాడు రాచకొండ లచ్చన్న. కట్టుబట్టలతో వచ్చి కూలి పనైనా ఇమ్మని ప్రాధేయపడ్డాడు. నన్ను మభ్యపెట్టి మోసం చేసి విశాఖపట్నం రేవులో నా వెన్ను విరిచి నా సామ్రాజ్యాన్ని వాడు ఆక్రమించుకున్నాడు. ఆ రోజు నుంచి నాకు మిగిలింది కసి, పగ, ప్రతీకారం. కానీ ఒక్కసారే చంపేస్తే అది వాడికి వరం, నాకు శాపం అవుతుంది. చిత్రహింస చేయాలి, కుక్క చావు చంపాలి, వాణ్ణి మళ్ళీ కూలివాణ్ణి చేసి నడి రోడ్డు మీద నిలబెట్టాలి. వాడు నీకు నాకు మనిద్దరికీ శత్రువే. నీకు కండబలం ఆత్మవిశ్వాసం ఉన్నాయి, నాకు అంగబలం అర్థబలం ఉన్నాయి. మనిద్దరం కలిస్తే వాడిని పాతాళాన్ని తొక్కేయచ్చు. కమాన్. నేనొక మాఫియా కింగ్ననేగా నాతో చెయ్యి కలపడానికి సందేహిస్తున్నావు? చూడు బాబు, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు. కేవలం వాడిని సర్వనాశనం చేయటానికే ఈ గ్యాంగు ఇదంతా మెయింటైన్ చేస్తున్నాను. వాడి పతనాన్ని నా కళ్ళారా చూసిన రోజున నేను స్మగ్లింగ్ లో సంపాదించినంత ఒక్క పైసా కూడా మిగిల్చుకోకుండా పేదలకు పంచిపెట్టేస్తాను. అది నీ చేతుల మీదుగా. ఆలోచించు. ప్రశాంత్, ఎక్కడికి వెళ్ళావురా ఇన్నాళ్ళు? ఇంటికి రాకపోయేసరికి నువ్వేమైపోయావో ఎక్కడికి వెళ్ళావో అని కంగారు పడి చచ్చిపోయాను. ఆ లచ్చన్న నిన్నేమైనా చేశాడేమో అని భయపడిపోయాను రా. పోన్లే బాబు, భగవంతుడి దయ వల్ల నువ్వు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చావు. మాకంతే చాలు. ఊరుకోమ్మా, ఊరుకో. నేను వచ్చేసానుగా. నా స్నేహితుడు ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తాడు. అనుకోకుండా ఆ పని మీద ఊరికెళ్లాల్సి వచ్చింది. ఇంకెప్పుడు అలా చెప్పకుండా వెళ్ళకు బాబు. మీ నాన్నగారు అలా అయిన దగ్గర నుంచి నువ్వు కనపడకపోతే నాకు కంగారుగాను భయంగాను ఉంటుందిరా.
అబ్బా ఏమిటండి అందరూ డల్ గా ఉన్నారు? కామ వచ్చేసాడు కదా, బీ హ్యాపీ. మొక్కం చూడు ఎలా ఉందో. అతయ్య ముందు ఈ గారి సంగతి చూడండి, వెళ్ళండి. అయ్యో నా మతి మండ, వీడొచ్చిన ఆనందంలో అన్నం సంగతే మర్చిపోయా. అమ్మా రేఖ, అమ్మకి హెల్ప్ చేయమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. కామో కామో. అయ్యగారి మూడు చాలా సీరియస్ గా ఉంది. నా బాకీ తర్వాత వసూలు చేసుకుంటాను. థ్యాంక్ యూ. నేను మీ గ్యాంగ్ లో చేరుతోంది మీకోసం కాదు, నా కోసం. నో, మన కోసం. కమాన్ కమాన్. చూడు ప్రశాంత్, ఈ మాఫియా ప్రపంచంలో అడుగుపెట్టే ప్రతి వ్యక్తికి గుండె బలమే కాదు, కరుకుదనం కూడా ఉండాలి. మొదటిది నా తల్లిదండ్రులు ఇచ్చారు, రెండోది నాకు సంఘం నేర్పింది. ఇక మీదట నేను వేయబోయే ప్రతి అడుగు ఆ లచ్చన్న గుండెల్లో దడ పుట్టించాలి. అది వాడి పతనానికి నాంది కావాలి. అంతేకాదు ప్రశాంత్, వాడి స్థావరాలన్నీ ధ్వంసం చేసి వాడి ఆస్తుల్ని కొల్లగొట్టి వాడి డబ్బుతోనే మనం వాడి పతనాన్ని చూడాలి. ఇఫ్ యు డోంట్ మైండ్, నీకు చిన్న పరీక్ష. షూర్, చెప్పండి. ధూల్పేటలో ఆ లచ్చన్నగాడి మనుషులు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. నేనక్కడికి వెళ్ళి వాళ్ళని అటాక్ చేసి వాళ్ళందరూ చూస్తుండగానే ఆ గంజా ఇక్కడికి తీసుకొస్తాను. ఓకే? ప్రశాంత్, ఒక పూలదండ కొని రెడీగా ఉంచుతాను. నువ్వు తిరిగి వస్తే నీ మెళ్ళలో వేస్తాను, లేకపోతే నీ ఫోటోకి వేస్తాను. కంగారు పడకండి, ఆ పూలదండ లచ్చన్న ఫోటోకేసే రోజులు దగ్గరలో ఉన్నాయి. మన ప్లాన్ ప్రకారం నువ్వు లోపలికి వెళ్ళి గంజాయి గురించి మాట్లాడుతుండు. మాటలతో మభ్యపెట్టి 5 minutes మేనేజ్ చేయి, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. అన్నా, ఎవరు వచ్చారు? ఏం కావాలి నీకు? నీ దగ్గర గంజాయి ఉందా? అది ఆపు, ఆపు. ఎన్నాళ్ళు ఏమైపోయావు? నీకోసం వెతికి వెతికి వెర్రెత్తిపోయాను. ఇక్కడేం చేస్తున్నావు? ఈ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ లో ఉద్యోగం కోసం. ఎంప్లాయ్మెంట్ ఆఫీసా? ఇదా బూత్ బంగ్లాలా ఉంది. అదే నా ఫ్రెండ్ జాబ్ ఇప్పిస్తాడు. జాబ్ గ్యారంటీ, జాబ్ గ్యారంటీ. అడిగో, వాడే నా ఫ్రెండ్. అతనా? ఉడతలు పట్టే మొహం వాడును. అదేంటి పట్టపగల ఆకాశంలో చుక్కలు ఎక్కడుతున్నాడు? అబ్బే అదేం కాదు, నాకు తప్పకుండా ఉద్యోగం ఇప్పిస్తాడు. వాడి దగ్గర కొన్ని అతీంద్రియ శక్తులు ఉన్నాయి. అయ్యో, మరి నాకు చెప్పలేదే? నా బాకీ తొందరగా వసూలు చేయడానికి ఏదైనా మార్గం చెప్తాడేమో. ఉంటూ నాకు ఇంటర్వ్యూ ఉందంటే ఏంటి గోళ? ఆగయ్యా,
కామో నా బాకీ తీర్చే నేను వెళ్ళిపోతాను. నాకు ఉద్యోగం రాని నీ బాకీ తీర్చేస్తాను. అబ్బా బాకీ ఎంతసేపు? జస్ట్ 1 minute. చూడు, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. పండు వెన్నెల రాత్రి 16వ తారీఖు పచ్చడి పందిరి మంచం మీద నా పంచకళ్యాణికి వడ్డీతో సహా బాకీ తీర్చేస్తాను. సరేనా? నిజంగా? నిజంగా. ఎక్కువ ముందు నా బాకీ మర్చిపోకు. నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్ళొస్తాను. మాకే మస్కా కొడదాం అనుకున్నావు. నువ్వెవడవో మాకు తెలియదు అనుకున్నావా? నువ్వు ఆ చక్రధర మనిషివి కదూ? అవునా కదా? చెప్పరా. మీ సంబరం సంతకెళ్ళ ఏనుగుతోనో ఏనుగు బండుతోనో ఫైటింగ్ ఆట ఆడుకున్నట్టు వాళ్ళంతా దెబ్బలేడరా. చెప్పండిరా. అయ్యా, మన గంజాయి ఏంట్రా నస? నోటేనా బాతుకుంటున్నావా? చెప్పండిరా. బావ టైం బాగలేకపోతే మీరేం చేస్తారు? బాగా పన్నులు తినొచ్చామని చెప్పండి. బతికిపోయావు. అయ్యా, చక్రధర్రావు మనుషులు మమ్మల్ని చెతకతన్ని గంజాయి దోసుకెళ్లారండి. చక్రధర్రవా తొక్క. ఆడి కథ ఫినిష్ అయ్యి చాలా కాలం అయిపోతే ఇప్పుడు వచ్చి కాగమ్మ కథలు చెప్తారంట్రా. అమ్మో, ఆ చక్రధరావునంత తేలిక తీసిపారేక బావా. గ్రహచారం బాగలేకపోతే గాడితోకే నాకు బావై కాటేసిందంట. నిజమయ్యా, వాళ్ళు చక్రధరరావు మనుషులే. చక్రధర్రావా? బాబో, ఈ మధ్య నాటి దగ్గర కొంతమంది శాఖలు లాంటి కుర్రలు చేరి ట్రైనింగ్ అవుతారని విన్నాను. కుర్ర నా కొడుకుల అండ చూసుకుని ఈ రాచకొండతో ఢీ కొంటే బూడిదైపోతాడు నా కొడుకు. రేయ్, ఆ చక్రధర్రావు ఎక్కడుంటాడో, ఆడి వెనకాల ఎవరెవరు ఉన్నారో వివరాలు సేకరించండి. ఈ రాచకొండ ఇక్కడ అగ్గిపుల్ల గీసాడంటే కొత్త ఢిల్లీ రోడ్ల మీద పైరింజలు పరిగెత్తాయి. ఆడెంత బతుకెంత. ఫ్యాంటాస్టిక్, మార్వలస్, అన్బిలీవబుల్. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యు మై బాయ్. ఆ రాచకొండ లచ్చన్న గాడికి ఇది మొదటి ఓటమి. ఇంకా వాడి జీవితంలో గెలుపు అన్నదే ఉండకూడదు. అన్నట్టు ప్రశాంత్, మన మాఫియా ప్రపంచంలో తల్లిదండ్రులు పెట్టిన పేరు అస్సలు ఉంచుకోకూడదు. ఆనాడు సామంతరాజులు, రాజులు, రారాజులు అందరూ కూడా గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ అడుగులకు మడుగులొత్తేవారు. ఇక నుంచి మాఫియా కింగ్స్, మాఫియా చక్రవర్తులు అందరూ కూడా నీ అడుగుజాడల్లో నడవాలి. యా, అన్నిటినీ మించి అనుకున్న దాన్ని సాధించడంలో అలెగ్జాండర్ చక్రవర్తికున్న దీక్ష, పట్టుదల, కృషి అన్ని నీలోనే ఉన్నాయి. కాబట్టి ఇక నుంచి నీ పేరు అలెగ్జాండర్. పండు వెన్నెల రాత్రి 16వ తారీఖు పచ్చడి పందిరి మంచం మీద
నా పంచకళ్యాణికి వడ్డీతో సహా బాకీ తెచ్చేస్తాను.